శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన శ్రీ థామస్ రెడ్డి గారు। మనం ఇందులో అధ్యాయం 5 సాయి తత్వ ప్రచారం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। దీంట్లో మాస్టర్ గారు సత్సంగం యొక్క గొప్పతనం వివరించారనమాట। అసలు సత్సంగం మనం ఎందుకు చేసుకోవాలి, దాని ప్రయోజనం ఏమిటి, వశిష్ఠ విశ్వామిత్రులకి మధ్య జరిగినది, ఆదిశేషుడు వారి మధ్య జరిగిన సంఘటన, వీటినన్నిటినీ మనం క్రితం సత్సంగంలో వివరంగా చదువుకున్నాం। తర్వాత మాస్టర్ గారు సత్సంగం ఎట్లా చేసేవారు అనే దాన్ని మనం చదువుకున్నాం అనమాట। మొదట మాస్టర్ గారు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని అందరూ కలిసి చెప్పడంతో గురు బ్రహ్మ శ్లోకాన్ని 3 సార్లు చెప్పి అందరూ పలికేవారు అనమాట। తర్వాత శ్రీగణనాథ మానస భజరే గురుదేవ దత్తా సాయిరాం అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమ శివాయ గురుదత్త దిగంబర తవ శరణం అనే నిర్ణీత భజన గీతాలే మాస్టర్ గారు చేతులు తడుతూ చెప్తుంటే అందరూ భావయుక్తంగా చేతులు తడుతూ పలికేవారు అనమాట। ఇందులో మేళతాళాలు కానీ డోలు సన్నాయిలు దీర్ఘరాగాలు ఇట్లాంటివి ఉండవు। ప్రతి ఒక్కరూ భగవత్ ప్రసాదితమైన సహజస్వరంతో పాడుకునేటట్లు భజన గీతాలు ఉంటాయి। ఇది మాస్టర్ గారి పద్ధతి అండి। మాస్టర్ గారి పద్ధతి అంటే ఇదన్నమాట। ఇక్కడ చెప్పారు మహాత్ముల పటాలు ఇవి కూడా మనం చెప్పుకున్నాం, ఏమేం పటాలు మనం పెట్టుకోవాలని। అంటే మీరు అడగచ్చు, ఇదేంటండి మీరు సత్సంగంలో మాస్టర్ గారు అమ్మగారిది ఒక్కరిదే పెట్టారు అని డౌట్ రావచ్చు। నేనే కదా చెప్పింది ఇక్కడ, మళ్ళీ ఇన్ని పటాలు ఎలా పెట్టుకోవాలి మనం, దత్తాత్రేయుడు బాబా మాస్టర్ గారు అమ్మగారు, మనం ఏ మహనీయుల దగ్గరికి వెళ్తే అంటే మాస్టర్ గారు చెప్పిన మహనీయులు వారిది కూడా పెట్టుకోవచ్చును అట్లా మనం అనుకున్నాం కదా। సో అందుకని మీరు అనొచ్చు ఎందుకు ఇట్లాగే పెట్టుకున్నారు ఒకటే అంటే, మాకు ఏంటంటే కింద ఉంటాయండి, మేము పారాయణ చేసుకునే చోట మనం సత్సంగంలో అట్లా పెట్టుకుంటాము, అట్లా మేము ఏర్పాటు చేసుకున్నాం। కాకపోతే అక్కడ ఏంటంటే ఎవరో ఒకళ్ళు సత్సంగం టైంకి వచ్చారనుకోండి, అది డిస్టర్బెన్స్ అవుతుంది, మనకి వీలుగా ఉండదు। ప్లస్ ఇంట్లో కూడా పక్కన కిచెన్ అందరూ తిరుగుతూ ఉండొచ్చు, సో కొంచెం డిస్టర్బెన్స్కి ఆస్కారం ఎక్కువ ఉంటుంది। నా వల్ల వాళ్ళకి, వాళ్ళ వల్ల నాకు ఏదైనా సౌండ్లు అవుతూ ఉంటాయి, వాళ్ళేవో మాట్లాడుకోవడం ఏవో ఇంట్లో చేస్తారు కదా। అందుకని అలా కాకుండా నేను సెపరేట్గా పైన గదిలో ఒక చోట అట్లా పెట్టుకున్నాను అనమాట అండి। ఇక్కడికి ఎవరు రారు, అందుకని ఏ డిస్టర్బెన్స్ ఉండదు, వాళ్ళ నుంచి నాకు, నా నుంచి వాళ్ళకి ఎటు డిస్టర్బెన్స్ ఉండదు, అందుకోసం వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇట్లా పెట్టుకోవడం జరిగింది అంతే తప్ప మామూలుగా మనం ఫిజికల్గా సత్సంగం చేస్తున్నప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో చక్కగా పట్టాలు పెట్టుకొని మాస్టర్ గారు చెప్పినట్టుగా ఈ భజనలు, మాస్టర్ గారు చెప్పిన ఈ వరుస క్రమంలో చక్కగా భజన చేసుకుని మనం దీనికి కూడా చెప్పారు మనకి ఏంటంటే భజన విషయంలో కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మాస్టర్ గారు చెప్పారు। నెక్స్ట్ సత్సంగాన్ని చక్కగా మనం ఏదో ఒక గ్రంథాన్ని తీసుకుని చదువుకోవచ్చు సత్సంగంలో, ఒకరు చదువుతుంటే అందరూ వింటారనమాట। అలా చేసుకోవాలి సత్సంగం అని చెప్పాము, మాస్టర్ గారు చెప్పడం జరిగింది అని। ఇంకా నివేదనలో కూడా ఏ ఖరీదైనవి అట్లా పెట్టాల్సిన అవసరం కూడా లేదు। అది ఇవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్న విషయాలే, కాకపోతే మళ్ళీ మనం చేసుకుంటూ ఉండాలి వాటిని। భజన యొక్క ప్రయోజనం కూడా చెప్పుకున్నాం। సత్సంగాల్లో మాస్టర్ గారి మధుర స్మృతులు ఇది కూడా మనం కొంత చెప్పుకోవడం జరిగింది। ఇవాళ మిగిలింది మనం చదువుకుందాం। 28/11/74 గురువారం సత్సంగంలో అక్కలకోట స్వామి చరిత్ర చదివారు। ఆ రోజు 28/11/1974 గురువారం రోజున సత్సంగంలో అక్కలకోట స్వామి వారి చరిత్ర చదివారట మాస్టర్ గారు। అంతటా అన్నిటిలో ఉన్న బాబాను మనసుతోనూ నోటితోనూ చేతులతో పిలుస్తాం, అంతటా ఆయనే ఉన్నారని గుర్తించే శక్తిని ఇమ్మని పిలవడమే
భజన చెయ్యడం అంటే అన్నారు. భజన గురించి చెప్పారట మాస్టర్ గారు అప్పుడు ఆ రోజు. అంతటా అన్నిట్లో ఉన్న బాబాను, అంతటా అన్నిట్లోనూ ఆయనే ఉన్నారు బాబా. ఆ బాబాను మన మనసుతోటి, నోటితోటి, చేతులతోటి పిలుస్తాం. మన మనసులో ఆయన స్మరించుకుంటూ ఉంటాం. చేతులు తడుతాం కదా, చేతులతోటి, నోటితోటి భజన చేస్తూ ఉంటాం కదా, పాడుతూ ఉంటాం భజన. అలాగా పిలుస్తాం. అంతటా ఆయనే ఉన్నారని గుర్తించే శక్తిని ఇమ్మని పిలవడమే భజన చేయడం అంటే. అంతా మీరే ఉన్నారు అని చెప్పి మనం ఆ గుర్తించే ఆ ఎరుకని ఇమ్మనమనే, ఆ శక్తిని ఇమ్మనమని ఆయన పిలవడమే భజన చేయడం అంటే అని చెప్పారట. సత్సంగాలు ఎందుకు, ఎలా కాపాడుకోవాలి అంటే, క్షేత్రం ఎంత చక్కగా సిద్ధం చేస్తే పంట అంత బాగా పండుతుంది. పంట రావాలంటే భూమి సాగు చేసి, నీరు పెట్టి, విత్తనం వేసి, రాళ్ళు, గడ్డి, మొక్కలు తీసివేసి, పశువులు మేయకుండా కంచె వేసి, మిడతలు, తెగుళ్ళు సోకకుండా ఏడాది అంతా ఎలా జాగ్రత్త చేస్తామో అట్లే సత్సంగ పైరును కాపాడుకోవడమే చక్కని సాధన. చూసారండి, సత్సంగం అనే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అది మాస్టర్ గారు చెప్తున్నారు. ఎట్లా పడితే అట్లా కాదు, సత్సంగం అంటే చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలని చెప్తున్నారు. అసలు సత్సంగాలు ఎందుకు చేయాలి, ఎలా కాపాడుకోవాలి అంటే దీన్ని చెప్తున్నారు. క్షేత్రం ఎంత చక్కగా సిద్ధం చేస్తే పంట అంత బాగా పండుతుంది. అంతే కదండి, నేల అదంతా శుభ్రంగా చక్కగా ఉంటే, అది ఎంత బాగుంటే భూమి అప్పుడు పంట బాగా పండుతుంది. పంట రావాలంటే ఏం చేయాలి, భూమి సాగు చేయాలి ముందు. అంతే కదా, ఇలా వేసేస్తే వచ్చేది కదా, అది ముందు సారవంతంగా ఉండాలి, భూమి సాగు చేయాలి. తర్వాత నీరు పెట్టి విత్తనం వేయాలి, వేసి రాళ్ళు, గడ్డి మొలకలు ఇవన్నీ తీసివేయాలి. గడ్డి వస్తూ ఉంటుంది కదా, అది తీసేస్తూ ఉండాలి. ఇంకా కాపాడుకోవడాలు, పశువులు మేయకుండా కంచె వేసి, మిడతలు, తెగుళ్ళు సోకకుండా ఏడాదంతా ఎలా జాగ్రత్త చేస్తామో, అంతే కదండి, మొక్కలన్నీ జాగ్రత్తగా చూసుకుంటాం. దానికి ఏమి ఇన్ఫెక్షన్స్ ఇవేమీ రాకుండా, తెగుళ్ళు ఇవన్నీ రాకుండా అంతా చూసుకుంటాం మనం. అలాగే ఏవి పశువులు అవి వచ్చి దాన్ని పాడు చేయకుండా, మేయకుండా దానికి కంచెలేసి ఇదంతా జాగ్రత్తలు తీసుకుంటాం కదా. అట్లే సత్సంగ పైరును కాపాడుకోవడమే చక్కని సాధన. అట్లాగే సత్సంగం కూడా అలా పైరు లాంటిది. అందుకని దాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తున్నారు. అదే సాధన, చక్కని సాధన అని చెప్తున్నారు మాస్టర్ గారు. పరిచయాలు ఎక్కువై మనస్పర్ధలు, ఈర్ష్యాద్వేషాల వరకు రాకూడదు. జనరల్గా ఏమవుతుంది, మన సత్సంగానికి వెళ్ళిన తర్వాత పరిచయాలు కలుగుతాయి కదండి. రోజు వారం వెళ్తున్నాము, లేదా నెలకు ఏదో వెళ్తుంటే వీళ్ళు వాళ్ళు అందరూ ఏదో పరిచయం అవుతారు. అప్పుడు ఏమవుతుంది, పరిచయాలు ఎక్కువైన తర్వాత నెమ్మదిగా ఏమవుతుంది, ఏదో మాట వచ్చి మనస్పర్ధలు వస్తాయి, అవకాశం ఉంటుంది. ఇద్దరు మనుషులు హాయిగా ఉండరు కదా, అందుకని మనస్పర్ధలు వస్తాయి. ఈర్ష్యాద్వేషాలు ఇవన్నీ నెమ్మదిగా ఏవో మొదలవుతాయి. అంటే మానవ సహజమైనవి కదా, అవన్నీ వస్తూ ఉంటాయి. అందుకని అంతవరకు రాకూడదు అని చెప్తున్నారు. అలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇవన్నీ సత్సంగం భజనలో చాలా క్లియర్గా మాస్టర్ గారు రాశారు. మనం చదువుకున్నాం. అది మధ్యలో మళ్ళీ చదువుకుంటూ ఉండాలి సత్సంగం భజన. వర్గాలు, ముఠాలు లేవదీయకూడదు. మాదో వర్గం, మీదో వర్గం, అలా ముఠాలు, మేమందరం ఒక గ్రూప్, అట్లాంటి ముఠాలు లేవదీయకూడదు. అందరం ఆయన బిడ్డలం, బాబా బిడ్డలు, అందరం బాబా కోసం వచ్చాం. మనం అక్కడ ఆయనకి సేవ చేసుకుంటున్నాం. అట్లా అనుకునే భావనతోటి ఉండాలి. అందరిలో సాయిని చూడటం అలవాటు కావాలి. అందరిలోనూ బాబాని చూడాలి, అది అలవాటు అవ్వాలి. అందుకే సత్సంగం, అందరిలోనూ బాబాని చూడడం రావాలి. అందుకని సత్సంగం మానసిక స్నానం వంటిది. మామూలుగా శరీరానికి మనం స్నానం చేయడం ఈ రకంగా శుభ్రం చేసుకుంటాం. మరి మా మనసును ఎట్లా శుభ్రం చేసుకుంటాం అంటే సత్సంగం అనేది మానసిక స్నానం లాంటిది. మానసిక స్నానం అది, అంతే కదండి. బయటకు మాత్రం చేసుకొని లోపలంతా కుళ్ళు పెట్టుకుంటే ఉపయోగం లేదు కదా. అవునా, బయటకు మనం అందరం చేసుకుంటాం, కానీ లోపల ఎంతమంది శుభ్రం చేసుకుంటున్నాం మనసుని కదా. అందుకని సత్సంగం మానసిక స్నానం వంటిది. దాన్ని కలుషితం చేసుకోవడం, మనం తినే అన్నంలో మనమే విషం కలుపుకున్నట్లు అవుతుంది. దాన్ని కనుక కలుషితం చేసుకుంటే కనుక సత్సంగాన్ని, మనం తినే అన్నంలో మనమే విషం కలుపుకోవడం. సత్సంగం ఎందుకు, మనం బాగుపడడం కోసం సత్సంగం. దాన్ని మనం పాడు చేసుకుంటే, కలుషితం చేస్తే, ఏ రకంగానైనా సరే కలుషితం చేస్తే మనం తినే అన్నంలో మనమే విషం కలుపుకోవడం లాంటిది. అది అంతే, ఎంతటి అవివేకమో చూడండి. అది
దేవునికి నైవేద్యం ఇచ్చే ముందు నీవెవరికైనా అన్యాయం చేశావేమో చూసుకో చెప్తున్నారు. ఇది చాలా అసలు గుండెల్లో తగిలే మాటలా ఉంటుంది చూడండి. ఇది దేవుడికి నైవేద్యం ఇచ్చే ముందు మనం ఎవరికైనా అన్యాయం చేసామేమో చూసుకోవాలటండి. పెద్దవి చేసేకపోయినా ఏవో కొన్ని మనలాంటి వాళ్ళని ఏవో కొన్ని చేసే ఉంటాం. ఏదో పరుషంగా మాట్లాడాలో ఏవో కొన్ని, లేకపోతే ఏదో భావాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. దానికి ప్రతిక్రియగా వారి క్షేమం కోరి అందుకు భగవంతుణ్ణి క్షమించమని ప్రార్థించి అప్పుడు నైవేద్యం ఇవ్వు. దానికి ప్రతిక్రియగా వారి క్షేమం కోరుకోవాలటండి. చూడండి, మనం ఎవరి పట్లైనా కొంచెం విరుద్ధంగా కనుక ప్రవర్తించి ఉంటే కనుక ప్రవర్తించకూడని విధంగా అంటే కోపాల్లో ఏవో చేస్తాం కదా, మాట్లాడడం మానేయడం, వాడిని శత్రువుగా తలచడము, పెద్దవి కాకపోయినా పెద్ద అన్యాయాలు చేయకపోయినా ఏవో కొన్ని చేస్తూ ఉంటాం మనం. అందుకని ఏం చేయాలట, దాని ప్రతిక్రియగా వారి క్షేమం కోరి అందుకు భగవంతుడిని క్షమించమని ప్రార్థించాలట, బాబాని క్షమించమని ప్రార్థించాలట. అప్పుడు నైవేద్యం ఇవ్వు, అప్పుడు నైవేద్యం పెట్టు. క్షమించమని ప్రార్థించి అప్పుడు నైవేద్యం పెట్టు నువ్వు. అప్పుడు ఆయన దాన్ని స్వీకరిస్తారు, అప్పుడు ఆయన దాన్ని తీసుకుంటారని చెప్తున్నారు. అంటే ఏంటి, అప్పటి వరకు ఆయన తీసుకోవట్లేదని అర్థం. ఎంత పశ్చాత్తాపం మన మనసులో రావాలన్నమాట అండి, దేనికైనా ఏ తప్పు చేసినా సరే. షిరిడీకి వచ్చి వాడిట్లా వీడిట్లా అని అందరినీ విమర్శిస్తున్న భక్తుడితో బాబా మలం తింటున్న పందిని చూపి నీవు చేస్తున్న పని అదే అన్న మహత్తర వాక్యంలోని సత్యాన్ని గుర్తించినా అదే తెలుస్తుంది. మనకు తెలుసు, లీలామృతంలో చదువుకున్నాం. వాళ్ళు ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు బాబా అంటారనమాట. ఒక అతను అందరినీ విమర్శిస్తూ ఉంటే మలం తింటున్న పందిని చూపించి నువ్వు చేస్తున్న పనే అదే అని చెప్తారు బాబా. అదే దీనికి ఇక్కడ చెప్పిన అర్థం కూడా. ఆ మహత్తర వాక్యంలోని సత్యాన్ని గుర్తించినా మనకి అదే తెలుస్తుంది. అది ఇలా సత్సంగాన్ని నిర్దిష్టంగా ఉంచుకుంటే కానీ తర్వాత ధ్యానం, జపం, పారాయణలు సరిగ్గా జరగవు. క్లియర్గా చెప్పారు మాస్టర్ గారు. ఇలా సత్సంగాన్ని మనం జాగ్రత్తగా నిర్దిష్టంగా మనం ఉంచుకోవాలి. అట్లా చేస్తే తప్ప మనం ధ్యానం చేసినా, జపం చేసినా, పారాయణలు చేసినా ఏం సరిగ్గా జరగవటండి. నిర్దిష్టంగా చేయవలసిందే సత్సంగాన్ని, అప్పుడే మిగతా అవన్నీ బాగా జరుగుతాయని చెప్పారట మాస్టర్ గారు. క్షేత్రం బాగుండకపోతే మంచి పైరు ఎలా వస్తుంది అంటారు మాస్టర్ గారు. ముందు క్షేత్రం బాగుండాలి కదండి, అది బాగుంటేనే పైరు బాగుంటుంది. క్షేత్రం బాగుండాలంటే సత్సంగం చేసుకోవాలి మనం. అప్పుడే మన తర్వాత ఇంక ఏ సాధన మనం చేసుకున్నా సరే అవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అప్పుడు సత్సంగం నిర్దిష్టంగా అన్ని జాగ్రత్తలతోటి మాస్టర్ గారు చెప్పిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ చేసుకుంటే మనం ఏ పొరపాటు ఒకవేళ జరిగినా దాన్ని సరిదిద్దుకుంటూ ఉండాలి. అందుకే మధ్య మధ్యలో ఈ 3 నెలల కోట్ల పెట్టుకుని సత్సంగం భజన గ్రంథం అందరూ ఒకసారి చదువుకోవాలి. ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయా ఏంటి, ఎట్లా సరి చేసుకోవాలి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి అవి. అందుకే పదే కొన్ని ముఖ్యమైన విషయాలను మనం పదే చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. భరద్వాజ్ గారు సత్సంగం చేసిన ప్రాంతాల్లో కొన్ని పల్లె పట్టణ ప్రాంతాలు, ఏ పల్లె పట్టణాల్లో కొన్ని మాస్టర్ గారు చేసినవి రాస్తున్నారు ఇక్కడ. 1970లో విద్యానగర్, నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి సత్సంగం మాస్టర్ గారు అక్కడ చేశారటండి. విద్యానగర్లో 1970లో అక్కడ మొట్టమొదటి సత్సంగం అంట మాస్టర్ గారు చేసింది. 71లోనేమో శ్రీ చైతన్య భక్త మండలి వారు వెంకటగిరిలో నిర్వహించిన జ్ఞాన యజ్ఞోపన్యాసాలలో మొదటిసారిగా సాయి భక్తి బీజాలు నాటారట. 31/12/73 నూతన సంవత్సరం సందర్భముగా జిల్లెలమూడి అమ్మను గూర్చి నవాబుపేటలోని కామిశెట్టి సుందరయ్య గారి సత్రం నెల్లూరులో ఉపన్యాసం ఇచ్చారట. అంటే ఇలా మాస్టర్ గారు ఎన్ని సత్సంగాలు ఏ ఊళ్ళల్లో చేశారు అని చెప్పేసి ఇవన్నీ డేట్లతో సహా ఇచ్చారు. 75, 78, 79, 80, 81 ఇవన్నీ. తర్వాత మీ సమయాన్ని బట్టి ఒకసారి చదువుకోండి, ఎందుకంటే 2 పేజీలు అదే ఉందన్నమాట, అందుకోసమని. అలా 88 లాస్ట్ 88, 21, 9, 88లో
కడప పాత బస్ స్టాండ్లో శ్రీ అవధూత మందిరంలో సాయంత్రం 4 గంటలకు ప్రవచనం, 6 గంటలకు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో ఉపన్యాసం, 22/9/88 పోరుమామిళ్ళ ప్రభుత్వ కళాశాల ఆవరణలో సాయంత్రం 6 గంటలకు ప్రసంగం. ఇట్లా ఆయన డైరీలో రాసుకున్నాం అనమాట. అన్ని సంవత్సరాలు ఆయన ఇక్కడ ఇందులో మనకి ఇచ్చారనమాట. ఆయన థామస్ రెడ్డి గారు మాస్టర్ గారి సత్సంగాలు రాసుకున్నాం. ఆయన విద్యానగరు, గూడూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కావలి, నెల్లూరు, హైదరాబాద్, ఖమ్మం, ఒంగోలు మొన్నగు చోట్ల రాష్ట్రంలో అనేక గ్రామ పట్టణ ప్రాంతాల్లో సత్సంగ కేంద్రాలు, సాయి మందిర నిర్మాణాలు గావించి ఉపన్యాసాల ద్వారా, ప్రవచనాల ద్వారా ఆయా చోట్ల ప్రజల్లో ఆధ్యాత్మిక భక్తి బీజాలు నాటారు. అంతేగాక సత్సంగ కార్యక్రమంలో ప్రవచనాలు తన వరకే పరిమితం చేసుకోక 1988 నుండి తమ గృహంలోనే కొందరికి శిక్షణ ఇస్తూ వచ్చారు. అంటే మాస్టర్ గారు ఒక్కరే సత్సంగం చేయడం కాకుండా మాస్టర్ గారు భక్తులకు కూడా ఎట్లా సత్సంగం చేసుకోవాలో ట్రైనింగ్ కూడా ఇచ్చారట మాస్టర్ గారు. అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ సత్సంగం చేసుకునేలాగా మాస్టర్ గారికి అసలు ఆయన సంకల్పమే అది. ఎక్కడ వాళ్ళు అక్కడ సత్సంగం చేసుకోవాలని. అందరం ఒక చోటుకి వెళ్ళాలంటే ఎట్లా కుదురుతుందండి కదా. అందుకని మాస్టర్ గారు ఏం చేస్తారు, ఎక్కడ వాళ్ళు అక్కడ సత్సంగం. అది మంచిది కూడానండి చాలా. మిగతా వాళ్ళకు కూడా మిగతా వాతావరణం అంతటికి చాలా మంచిది. అది ఆ ప్రదేశం అంతా చక్కగా అవుతుంది. చాలా ఆధ్యాత్మిక శక్తి దాంట్లో ఇంకా బాగా వస్తూ ఉంటుందన్నమాట అట్లా చేసుకోవడం ద్వారా. అందుకే కదా మన నిత్యం మన ఇంట్లో పూజ చేసుకోవడం ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఎందుకు ఇంట్లో చేసుకోకుండా రోజు గుడికి వెళ్ళొచ్చు కదా మనం కదా. అట్లా చెప్పలేదు. మన ఇంట్లో మనం చక్కగా రోజు చేసుకుంటాం పూజ. ఎందుకని? ఆధ్యాత్మిక శక్తి అక్కడ ఉంటుంది. మనకు అలా కుదిరినప్పుడు వీలు కుదిరిన వాళ్ళం అట్లా గుడికి వెళ్ళడం అవి చేస్తూ ఉంటాం కదా. అట్లా తర్వాతది నిత్య పారాయణ. సత్సంగాల్లో చరిత్ర పారాయణ చేయడమే కాక ఎవరికి వారు నిత్యపారాయణ సమయాన్ని బట్టే చేసే ఆవశ్యకత గూర్చి పదే పదే చెప్తూ వచ్చారు. సరే, సత్సంగాల చరిత్ర పారాయణ, మనం సత్సంగాల్లో ఈ గ్రంథాలు చరిత్ర చదువుకుంటూ ఉంటాం. అదే కాకుండా ఎవరికి వారు నిత్యపారాయణ, ఎవరికి వాళ్ళు గ్రంథాలని మీ మీ ఇళ్లల్లో మీరు చదువుకోవాలి అని చెప్తున్నారు. సత్సంగంలో మనం ఒకరు చదువుతుంటే వింటూ ఉంటాం. అట్లా కాకుండా అది చెయ్యాలి. చేస్తూనే మన ఇంట్లో మనం నిత్యం పారాయణ చేస్తూ ఉండాలి. సమయాన్ని బట్టి చేసే ఆవశ్యకత గురించి పదే పదే చెప్తూ వచ్చారు. పూర్వకాలంలో సుఖయోగి పరీక్షిత్ మహారాజుకు భాగవత శ్రవణం చేయించడంతో ఆరంభం అయినది సత్సంగం. సత్సంగం ఎలాగా ఆరంభమైందో చెప్తున్నారు. పూర్వకాలంలో సుఖయోగిటండి పరీక్షిత్ మహారాజుకు భాగవత శ్రవణం చేయించాడు. అప్పుడు ఆరంభమైంది సత్సంగం అన్నది అంటున్నారు. వ్యాస వాల్మీకులు హరినామస్మరణతో తృప్తి చెందక పారాయణ చేసుకున్నట్టుకు అసంఖ్యాక శ్లోకాలతో కూడిన భారత భాగవత రామాయణ గ్రంథాలను అందించారు. ఇక్కడ వ్యాస వాల్మీకులు ఉత్తి నామస్మరణతో వారు తృప్తి చెందలేదట. సరిపోదు ఇది అనిపించింట వాళ్ళకి. అనిపించి పారాయణ చేసుకోవాలని చెప్పి ఎన్నో అసంఖ్యాకమైన శ్లోకాలతో ఉన్న భారత భాగవత రామాయణ గ్రంథాలను మనకి అందించారనమాట. అది సరిపోదని చెప్పి పారాయణ ద్వారా పరిణతి నొందగలము. పారాయణ ద్వారా మనలో పరిణతి వస్తుంది అని చెప్తున్నారు. పారాయణ నిత్యము చేస్తుంటే నామస్మరణ కృత్రిమంగా కాక భావయుక్తంగా ఉచ్ఛ్వాస నిశ్వాసములంతా సహజాతి సహజంగా సాగుతుంది. ఇది చాలా ముఖ్యమైనదండి. చాలా చాలా అలా జరిగితేనే మనం సరిగ్గా పారాయణ చేసినట్టు అనమాట. సరిగ్గా మాస్టర్ గారు ఎట్లా చెప్పుంటారో అట్లా మనం పారాయణ చేసినట్టు. అది ఏం చెప్తున్నారు, ఎట్లా అవుతుందట పారాయణ సరిగ్గా చేస్తే. పారాయణ నిత్యము చేస్తూ ఉంటేట నామస్మరణ కృత్రిమంగా కాక ఉత్తినే మనం నోటితోటి అంటూ ఉంటాం కదా, ఏదో బాబా 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 అనుకోవడము, ఏదో సాయినాథ సాయినాథ అట్లా కాకుండా కృత్రిమంగా, అంటే బయటికి ఉత్తి పెదవులు కదులుతూ ఉంటాయి హృదయపూర్వకంగా రాకుండా, అట్లా కాకుండా భావయుక్తంగా నిజంగా చక్కటి భావనతోటి ఆయన ఆ యొక్క తత్వాన్ని లీలల్ని అంత భక్తిగా శ్రద్ధగా మన మనసులో నుంచి ఆ భావం పొంగుకొస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలంతా సహజాతి సహజంగా సాగుతుందిట. ఉచ్ఛ్వాస నిశ్వాస మనం గాలి పీల్చడం వదలడం ఎంత సహజంగా మనకేమైనా తెలుస్తూ ఉంటుంది. అది మనం ఏమైనా కావాలని చేస్తామా?
కావాలని పీల్చుకోవడం, కావాలని వదలడం చెయ్యం. దానికి అదట్లా జరుగుతూ ఉంటుంది. అలాగే పారాయణ కనుక శ్రద్ధగా చక్కగా చేసుకుంటే నామస్మరణ కృత్రిమంగా కాకుండా భావయుక్తంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలంతా సహజాతి సహజంగా జరుగుతుంటుంది. నామస్మరణ అంత సహజంగా జరిగిపోతుంటుంది. పారాయణ నిత్యం చేస్తే కనుక చక్కగా చేసుకుంటే పారాయణ అంత సహజాతి సహజంగా నామస్మరణ జరిగిపోతూ ఉంటుంది మనకి. మిగతా టైంలో కూడా మనకి తెలియకుండా అలాగా మన ఊపిరి పీల్చడం వదలడం ఎంత సహజంగా జరుగుతాయో అలాగే నామస్మరణ కూడా జరిగిపోతూ ఉంటుంది మనకి లోపల. మనం ఇక్కడ పనులు చేసుకుంటూనే ఉంటాము, నామస్మరణ జరిగిపోతూనే ఉంటుంది. ఎంతటి సేవ అది చూడండి. మనం చేసే ప్రతి పని అప్పుడు సేవ అవుతుంది. మనం తెచ్చిపెట్టుకోక్కర్లేదు అప్పుడు కదా. అందుకని పారాయణ చక్కగా శ్రద్ధగా చేయండి అని చెప్తున్నారు. ఇదంతా ఒక్కొక్కటి ఎట్లా చేసుకుంటూ వచ్చారో చూడండి మాస్టర్ గారు. ముందు సత్సంగం అన్నారు మాస్టర్ గారు, ఇందాక మనం చదువుకున్నాం. సత్సంగం కనుక నిర్దిష్టంగా చక్కగా చేసుకుంటే కనుక మన పారాయణ, నామస్మరణ ఇవన్నీ మిగతా సాధనలన్నీ చక్కగా జరుగుతాయని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు పారాయణ కనుక సరిగ్గా చేసుకుంటే నామస్మరణ సహజాతి సహజంగా జరిగిపోతుందని చెప్తున్నారు. ఒకదానికొకటి లింక్ అట్లాగా. అందుకే ఇవన్నీ ఏమేమి మాస్టర్గా చెప్పారో అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం. నిత్య పారాయణలో శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతములతో పాటు శ్రీ అక్కలకోట స్వామి, శ్రీ మాణిక్యప్రభు చరిత్ర చదివితే పారాయణ పూర్తి అయినట్లు చెబుతారు. నిత్య పారాయణ చేసేటప్పుడు మనం గురు చరిత్ర, లీలామృతం చేస్తూ ఉంటాం. దాంతోపాటు అక్కలకోట స్వామి చరిత్ర, మాణిక్యప్రభు చరిత్ర అవి చదివితే మన పారాయణ పూర్తి అయినట్టండి. అవన్నీ చదివితేనే పారాయణ పూర్తి అంటున్నారు మాస్టర్ గారు. పిమ్మట అవధూతల సిద్ధపురుషుల చరిత్రను పారాయణ చేయమంటారు. తర్వాత మనం చదువుకుంటున్న అవధూతలు వీళ్ళందరూ మహనీయుల చరిత్రలన్నీ పారాయణ చేయాలట. అంతేకాక మనం పారాయణ చేసే గ్రంథాలు సమగ్రంగా ఉండాలి, చాలా విస్తారంగా ఉండాలి. మనం పారాయణ చేసే గ్రంథాలు సమగ్రంగా ఉండాలి అని చెప్తున్నారు మాస్టర్ గారు. శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయి లీలామృతం 2 కళ్ళు లాంటివి, సూర్యచంద్రులు లాంటివి అంటారు. పారాయణ విధానం ఆయా గ్రంథాల్లో సూచింపబడి ఉన్నది. ఇక్కడ చూడండి, గురు చరిత్ర, లీలామృతం 2 కళ్ళు లాంటివిట, అంటే సూర్యచంద్రులు లాంటివిట అని చెప్పారట మాస్టర్ గారు. గురు చరిత్ర, సాయి లీలామృతం 2 కళ్ళు, సూర్యుడు చంద్రుడు లాంటివిట. ఎన్నిసార్లు పారాయణ చేస్తున్నామన్నది కాదు ముఖ్యం. మనం ఎన్నిసార్లు పారాయణ చేస్తున్నాం అనేది కాదు ముఖ్యమైనది. పారాయణ చేయగా ఆయా సంఘటనల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అనే అవగాహన పెరగాలి. పారాయణకి రిజల్ట్ ఏంటండి ఇక్కడ చెప్తున్నారు. మనం చేయగా ఏమవ్వాలి, ఆయా సంఘటనల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అనే అవగాహన పెరగాలి. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేటువంటి అవగాహన మనకి పెరగాలి. సరైన విధంగా మన ప్రవర్తన ఉండాలి, పెరగాలి. అప్పుడే పారాయణ మనం సరిగ్గా చేస్తున్నట్టు, ఆ పారాయణ చేస్తున్న దాన్ని ఫలితం మనకు ఉపయోగం అదే కదా. లేకపోతే ఏముందండి, బాబా అని మంత్రాలు చదువుకున్నట్టు ఉత్తిన పేజీలు తిప్పి చదివేయచ్చు, ఏముంది. అలా పడితే టేప్ రికార్డర్ కూడా ఆన్ చేయొచ్చు, ఏముంది. ఎవరి చేతన చదివించేసి ఆ టైంకి పెట్టేయచ్చు. దానికి మనకి తేడా ఏముండదు అప్పుడు కదా. అలా చదువుతున్నందుకు దానికి కూడా మోక్షం రావాలి. ఇప్పుడు మాస్టర్ గారు దాంట్లో అంటారు కూడా అలా. అందుకని అది కాదు ఇక్కడ. ఎన్నిసార్లు మనం పారాయణ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ఆ పారాయణ చేయగా మన జీవితంలో జరిగే సంఘటన అన్నిటి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎటువంటి అవగాహనతో ఉంటున్నాం అనేది అది పెరగాలట. అక్కడ ఎట్లా ఉంటున్నాం, మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అందరిది మిగతా వాళ్ళతోటి. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు చటుక్కున కోపం వచ్చేస్తుందా, అసూయ వస్తుందా, నోరు జారేమన్నా అంటున్నావా, ఈర్ష్యగా ఉందా, ఇట్లా ఏవో రకరకాలు ఉన్నాయి కదా మన బలహీనతలు, మన భావాలు ఎట్లా పనిచేస్తున్నాయి ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ పలచబడాలి. అలా పలచబడి చక్కగా మనం ఆనందంగా చక్కగా ఉండడం, తోటి వాళ్ళని ప్రేమించడం, మనం క్షమాగుణం ఎన్ని ఉన్నాయండి దీంట్లో, అన్ని పాయింట్స్ మనకి. అట్లాంటి అవగాహన మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం ఎవరి దగ్గరైనాను, ఇవన్నీ
పెరగాలి. ఉదాహరణ, ఎదుటివాడితో పోట్లాడితే నాకు బాధ కలుగుతుంది అన్న బాబా సూక్తి శ్రీ సాయి చరిత్రలో చదువుతాము కదండి. ఎదుటివాడితో నువ్వు ఎవరితోనైనా పోట్లాడితే కనుక నాకు చాలా బాధ కలుగుతుందని బాబా చెప్పారు. మన లీలామృతంలో ఇది చదువుకున్నాం, మన నిత్యపారాయణలో చదువుతూనే ఉంటాం ఇది అన్న బాబా సూక్తి శ్రీ సాయి చరిత్రలో చదువుతాం. మరి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది పరీక్షించుకోవాలి, అది చదవడంతోటే కాదు. బాబా చెప్పారు, రోజు చదువుతున్నాం మనం, మరి అట్లా ప్రవర్తిస్తున్నాం ఎవరితోనైనా కదా. పోట్లాడకుండా ఉంటున్నావా, పోట్లాడుతున్నావా చూసుకోవాలి. బాబా ఏం చెప్పారు? అయ్యో నేను పారాయణలో చదివాను కదా, ఇది బాబా వద్దన్నారు కదా, అట్లా ఆయనకి ఇష్టం లేదు కదా అట్లాంటివి, నాకు ఏహ్యం కలుగుతుందని చెప్పారు బాబా. ఇవన్నీ పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవడానికే పారాయణ. పక్కవాడు ఎట్లా ఉన్నాడు కాదు, ఇది చాలా ఫస్ట్లో వచ్చే ప్రాబ్లం అదేనండి. మనకి ఏమనిపిస్తుంది, బాబా ఇట్లా చెప్పాడు కదా వీడేంటి ఇట్లా ఉన్నాడు అనిపిస్తుంది. కాదు, అది కాదు, మనని సరి చేసుకోవాలి. వాడి సంగతి ఆయన చూసుకుంటారు, ప్రతివాడు ఆయన బిడ్డలే కదా, ఏం చేయాలో ఆయన చూసుకుంటారు కదా. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం అన్నది ముఖ్యం మనకి, పారాయణ మనకి, పక్కవాడికి కాదు, పక్కవాళ్ళు వెతకడానికి కాదు లోపాలు. మన లోపాలు మనం చూసుకోవడానికి, మనని కరెక్ట్ చేసుకోవడానికి పారాయణ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అలానే ఏదైనా ఒక కష్టం వచ్చింది, ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు, ఏదైనా మనకి ఒక కష్టం వచ్చింది, ఒక వ్యక్తి చనిపోతాడు, అప్పుడు మన అంతరంగిక పరిస్థితి ఏంటి? ఎవరు చనిపోతారు ఒక వ్యక్తి, మన దగ్గర వాళ్ళు లేదు ఎవరు, అప్పుడు మన పరిస్థితి ఏంటి? లోపల ఎట్లా ఉంటుంది మనకి? బాధపడతాం, బాధ వస్తుంది కదా మనందరికీ. మరి బాబా రక్షించలేదా అని పట్టుబడితే దానికి సమాధానం చరిత్రలో ఉంది. వెంటనే ఏమిటి, బాబా రక్షించలేదు కదా, మనం ఇంత పారాయణలు చేస్తున్నాం, ఇంత ప్రార్థిస్తున్నాం, ఇంత చేస్తున్నాం, ఏంటి బాబా రక్షించలేదు అని అంటాం కదా. బాబా ఏంటి ఇలా చేశారు, అది చూసుకుంటే మనకు చరిత్రలో ఉంటుంది ఎందుకు ఎట్లా జరగనిస్తున్నారు ఆయన. ఉదాహరణ, రేగే తన బిడ్డను కోల్పోయిన సన్నివేశంలో రేగే ఎలా స్థిర మనస్సుతో ఉన్నది, బాబాను సేవించినది గుర్తు చేసుకోవాలి. రేగేది చూడండి, రేగే బిడ్డ చనిపోతాడు, బాబా అంటారు నేను కావాలా నీ బిడ్డ కావాలా, బిడ్డ కావాలంటే ఇస్తాను నీకు, కానీ ఇంకా నాతోటి నీకు సంబంధం ఉండదని చెప్తారు. వెంటనే అతను ఎంత వివేకో చూడండి, నాకు మీరే కావాలి బాబా అంటాడు. అయితే దుఃఖించుకుంటారు బాబా, చూడండి నాకు మీరే కావాలని కోరుకున్నాడు అతను. ఎంత పరిపాకం ఉందో అతను చూడండి. అక్కడ కన్న బిడ్డ చనిపోయాడు, అక్కడ సిచ్యువేషన్ అది చదివినప్పుడల్లా అనిపిస్తుంది ఎంత వివేకం ఉంటే అతనికి అట్లా ఆ మాట అతనికి వచ్చిందో. అలాగే మనస్ఫూర్తిగా ఎంత స్థిరమైన మనసుతో అతను ఉన్నాడో చూడండి బాబా పట్ల. బాబాను సేవించినది అతను ఎట్లాగో గుర్తు చేసుకోవాలి. ఎదుటివాడి శ్రేయస్సు ఆయనకి తెలుసు. మనకు తెలుస్తుందా అండి ఎదుటివాడికి ఏం మంచిదో? ఆయనకి తెలుసు, ఆయన తెలుసు కదా. మనకేం తెలుస్తుంది? భగవంతుడు తెలుస్తుంది ఎవరికి ఏది మంచిదో, మనకేం తెలుస్తుంది? అందుకే కదా కష్టం వస్తే ఆయన ఎందుకు ప్రార్థిస్తాం? ఆయనకు తెలుసు మన శ్రేయస్సు అని మనకి ఉంది కాబట్టి ఆయన మనం రక్షిస్తారు, మనకి అది సర్దుబాటు చేస్తారు, అట్లా ఉంది కాబట్టి మనం ప్రార్థన చేస్తాం భగవంతుడిని. నాకు ఈ కష్టం వచ్చిందనో ఏదో అది జరగని చక్కగా తీరిస్తే దాని అర్థం ఏమిటి? అది మనకు శ్రేయస్సు కాబట్టి తీర్చారు. తీర్చలేదంటే మనకు శ్రేయస్సు కాదు. అది ఆయన జరగనివ్వరు కదా, మనకు మంచి కానిది అయితే జరగనివ్వరు కదా. అలాగే ఎదుటివాడి విషయంలో కూడా వాడికి ఏది శ్రేయస్సో అదే చేస్తారు. వాడి శ్రేయస్సు కాదనుకోండి, ఆ శరీరంతో అతను ఉండడం శ్రేయస్సు కాదు, తీసేశారు అంతే. కొంచెం టఫ్గానే అనిపిస్తుంది ఇది, అంటే మన స్థాయికి. అని దాన్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్తున్నారు మాస్టర్ గారు. చటుక్కున అనేస్తాం బాబా ఏంటి ఇట్లా చేశారు కదా. ఆయన తెలీదా ఎవరికి అది మంచిదో? వాళ్ళకి అది మంచిది అన్నమాట, అంతే. ఎదుటివాడి శ్రేయస్సు ఆయనకి తెలుసు, మనకు శ్రేయస్సు కానిది ఆయన ఏమీ చెయ్యరు అని భావించాలి. ఎదుటివాడి శ్రేయస్సు ఏంటో ఆయన తెలుసు, అది మనకు శ్రేయస్సు కానిది ఏదో ఆయన చెయ్యరు అని గుర్తుపెట్టుకోవాలి. మనం పట్టకూడదు
పట్టు కూడా పట్టకూడదండి. అసలు ఏ విషయంలోనూ ఆయన చెయ్యకపోతే పట్టడం అన్నది చేయకూడదు. ఒకవేళ మనం పట్టి అది చేసేలా చేసామనుకోండి, దాని పర్యవసానం మనం అనుభవించవలసి వస్తుంది. అప్పుడు బాబా కల్పించుకోరు దాంట్లో. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అలా కాకుండా బాబా నాకేమి చేశాడు, ఎందుకు ఇలా చేశాడు అనుకుంటే పారాయణ చేసి ఏం లాభం? సరే బాబా నాకెందుకు ఇలా చేశాడు, ఈయన ఎందుకు ఇలాగా, నాకే ఏమిటి ఇలా అనుకున్నాం అనుకోండి, పారాయణ ఎందుకు చేస్తున్నాం, ఏం లాభం అది చేసి? అవన్నీ చదువుకున్న దేనికి? ఉత్తినే పేజీలు తిప్పడానిక కాదు కదా. అందుకే మాస్టర్ గారు చెప్పింది ఇక్కడ, ఎన్నిసార్లు చేసావు కాదు, నీలో ఎంత పరివర్తన వచ్చింది, నువ్వు ఎంత మారుతున్నావు, అది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. నేను 108 సార్లు పారాయణ చేశాను, 200 సార్లు పారాయణ చేశాను కాదు, కౌంట్ కాదు ముఖ్యం. అక్కడ మనలో ఎంత మార్పు వచ్చింది. ఒకటి తక్కువే చేయొచ్చు కానీ వాళ్ళ మంచి పరివర్తన రావచ్చు. ఎవరో ఇందులో బాబా ఇష్టపడింది ఎవరిని కదా, బాబా కోరుకునేది అదే కదా, భగవంతుడు కోరుకునేది అదే, మనలో పరివర్తన, మనలో వచ్చే మార్పు. అంతేగాని కూర్చుని 1 గంట నేను పేజీలు తిప్పుతానండి అంటే తిప్పుకో, ఏదో చేసే బదులు చదువుతున్నాం అంతే. అప్పుడు మాస్టర్ చాలా క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎంత జాగ్రత్తగా పారాయణ చేయాలో చూడండి, మనలో మార్పు తెచ్చే విధంగా చేయాలి పారాయణ. అందుకని కాబట్టి పారాయణ వల్ల లాభం ఏమిటంటే, మన జీవితంలో జరిగే సంఘటనలను ఎలా అన్వయించుకోవాలి, ప్రతిస్పందించాలి అనే అవగాహనతో పారాయణ చేయడం ముఖ్యం అనేవారు శ్రీ మాస్టర్ గారు. ఎందుకు పారాయణ అంటే, మన జీవితంలో జరిగే సంఘటనలు అన్నిట్లోనూ మనం ఎలా అన్వయించుకోవాలి, ఎలా ప్రతిస్పందించాలి, మనం తర్వాత ఏదైనా యాక్షన్ ఎట్లా చేయాలి అనేది అవగాహనతో పారాయణ చేయడం అనేది ముఖ్యం అనేవారట మాస్టర్ గారు. అలా చేసే తప్పక మనిషిలో మార్పు వస్తుంది. అది చేసినప్పుడు తప్పకుండా మనుషుల్లో మార్పు వచ్చేస్తుందని చెప్తారు. మొదట్లో కోరికలు కష్టాలు తీరి తరువాత తీరకున్నా ఆయన ఎలా చేసినా మన కొరకే అనే అవగాహన పెరిగి మనసు స్థిరపడుతుంది. ఫస్ట్లో ఏమవుతుంది, కోరికలకు అందరూ అట్లాగే ఆశ్రయిస్తారని చెప్పారు కదా బాబా. అందుకని మొదట్లో కోరికలు కష్టాలు తీరుతూ ఉంటాయి, తర్వాత తీరకపోయినా సరే ఆయన ఎలా చేసినా మన కొరకే, మన మంచి కొరకే ఆయన చేస్తున్నారనే అవగాహన పెరిగి మనస్సు స్థిరం అవుతుంది. సర్వం సాయమయంగా భావించడం అనుభవించడంగా జరుగుతుంది. అంతా బాబామయంగా మనం అనుభవించడం అనేది జరుగుతుందట. ఇది వరకు సమస్యలు వస్తే కలతపడే మనస్సు ఇప్పుడు కలత చెందదు. పారాయణ చేస్తుంటే చెప్తున్నారండి, ఎంత బాగుంటుందో ముందు తర్వాత చెప్తున్నారు. మనం మామూలుగా ఏమవుతుంది, మనకి ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనసు కలత చెందుతుంది. అదే పారాయణ శ్రద్ధగా చేస్తున్నాం అనుకోండి, మనసు అట్లా కలత చెందదు. ఇంతకుముందు కలత చెందే మనసు పారాయణ చేస్తున్న వాళ్ళకి అంతలా కలత చెందదు, ప్రశాంతంగానే ఉంటుంది. ఏముందంటే అన్నాళ్లే, చేస్తే చేసాడులే, ఇప్పుడు ఏమైంది అనిపిస్తుంది. మాస్టర్ గారు కూడా అదే చెప్పారు. ఎవడో ఏదో అన్నాడంటే అన్నాడు, ఏమిటి అది వాడి భావం అంతే. ఏదైనా వాడి భావమే, మనం పొగిడిన వాడి భావమే, మనం తిట్టిన వాడి భావమే. అది వాడుకున్న చెప్తున్నాడు వాడు అంతే అక్కడ కదా. మాస్టర్ గారు చెప్పేవారట, గొంతులో గాలి అనేవారట, ఇలా అన్నాడు అలా అన్నారంటే ఏముంది, ఆ గాలే కదా అది బయటకు వచ్చేది. ఏముంది, మనేం తిట్టట్లేదు, వాడేమి మన్నేమి కొట్టట్లేదు, గెల్లట్లేదు, ఏమి చెయ్యట్లేదు కదా, ఒక గాలి అది సౌండ్. దానికి మనం ఏదో గుచ్చేసుకున్నంత బాధ పడిపోతూ ఉంటాం. గుచ్చుకోదు కదా మనకేమది, అది ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఇది చక్కటి పరిణతి కదా, భక్తి విశ్వాసం కదా. చూడండి, మన మనశ్శాంతి మనమే పోగొట్టుకుంటాం వేరేవాడి గురించి. అసలు వేరేవాడు మన ఎందుకు డిస్టర్బ్ చేయాలి అట్లా చెప్పండి? వాడిష్టం, వాడికి ఇష్టమైనట్టు వాడు ఉంటాడు, మనం ఎందుకంత డిస్టర్బ్ అయిపోవడం కదా. చూడండి, చిన్న దానికే డిస్టర్బ్ అయిపోతాం మనం. మరి మనం సరిగ్గా పారాయణ చేస్తున్నామా? ప్రశ్న మనమే వేసుకోవాలి. చేస్తున్నాం కదా, చదువుతున్నాం కదా, రోజు చదువుతున్నాం అంతే. పారాయణ మాస్టర్ గారు చెప్పినట్టు చెయ్యట్లా, పారాయణత లేదు దాంట్లో కదా. ఉంటే ఇలా ఉండం, అవగాహనతో చేయడం లేదు, దాన్ని చేస్తే ఇట్లా ఉండం. మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే ఇది ఆయన కోరుకునేది, ఇప్పుడు మనం చదువుకున్నది. ఆ పరిణతి మనలో రావాలని చెప్తున్నారు. ఆ ప్రశాంతత, సిచ్యువేషన్స్కి అలా వణికిపోతూ అట్లా ఉండకూడదు మనం.
అదే చెప్తారు డబ్బాలో రాళ్ళు వేసినట్టు గడగలగలగలాడతాయి చూసారా. సిచ్యువేషన్ వచ్చినప్పుడు అట్లా ఉండకూడదు, ప్రశాంతంగా చక్కటి పరిణతి. అదే భక్తి విశ్వాసం. ఇంతకంటే మనిషిలో మార్పు ఏమి రావాలి అంటారు భారద్వాజ్ గారు. అంతకన్నా ఇంకేం కావాలంటే మార్పు, ప్రశాంతంగా ఉంటున్నాం హాయిగాని కదా. అని వాడు విసుకొచ్చి వాడే పోతాడు, వీడేమిట్రా అసలు చెలించట్లేదని. చూడండి ఒకసారి చూడండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎవడైనా ఏదైనా అంటుంటే వాడు ఇంకా అనలేడు మనల్ని, వాడు విసుకొచ్చిపోతాడు, ఏం చేసినా వీడేమిటి ఇలా ఉన్నాడని. ఇంకా అనలేడు వాడు ఖచ్చితంగా. మనం అంటున్న కొద్దీ ఇంకా అటు నుంచి వస్తూ ఉంటుంది, ఇంకా పెరుగుతుంది అది. మనం ఇంకో మాట అంటే వాడు ఇంకో మాట అంటాడు కదా. చిలక చిలక గాని వాళ్ళది మొత్తం విపరీతంగా అయిపోతుంది. అందుకని చాలా చాలా ముఖ్యమైన విషయం ఇవి. మాస్టర్ గారి దగ్గర ఇది మనకి చాలా, మనం ప్రశాంతంగా ఉండే మార్గాన్ని మాస్టర్ గారు మనకి ఇది అందించారు. మనం అది ప్రయత్నం చేస్తూ ఉంటే మనకి వారి సహకారంతో ఇంకా 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 మనలో ఆ మార్పు పరిణతి వస్తూ ఉంటుంది. అదే కదా ఆయన కోరుకునేది కూడా, అదే భగవంతుడు మన నుంచి. బాబానే కాదండి, మాస్టర్ గారనే కాదు, అసలు భగవంతుడు అనేవాడు కోరుకునేదే అది, మనలో పరిణతి, మనలో మార్పు. ఈ సృష్టి అంతా అందుకే ఆ ట్రైనింగే ఇస్తుంది మనకి, ఆ ట్రైనింగే మనం తీసుకుంటున్నాం ఇక్కడ. గుర్తుపెట్టుకోవాలి. మనకు వచ్చే కష్టాలు ఇవన్నీ పరిస్థితులు ఇవన్నీ ఏంటి, మనకిచ్చే ట్రైనింగ్ అనమాట. ప్రకృతి మనకిస్తున్న ట్రైనింగ్, మనం ఎట్లా ఉండాలో. ఒకడు పాస్ అవుతున్నాడు, ఒకడు ఫెయిల్ అవుతున్నాడు, దాంట్లో వాడికి మళ్ళీ సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది ఫెయిల్ అయిన వాడికి. అది అందుకని పాస్ అయ్యే ప్రయత్నం చేయాలంటే మనం ఇవన్నీ చదువుకుంటూ ఉంటే త్వరగా పాస్ అయ్యి గట్టెక్కుతాం మనం. అది అందుకని మనకి మాస్టర్ గారు, అమ్మగారు, సాయినాథుల వారు వారే సహకరిస్తున్నారు. ఆ ప్రకృతి రూపంలో ఉన్న ఆయనే మళ్ళీ మనకి ఆ దేహం తీసుకుని వచ్చి ఆయన మనకి బోధిస్తూ మనల్ని సన్మార్గవర్తులు చేస్తున్నారు ఆయన. అది చూసారా, అంత చక్కగా చెప్పారు, అంత డీటెయిల్డ్గా మాస్టర్ గారు. ఎందుకు పారాయణ, ఎందుకు సత్సంగం, ఇది తెలియకుండా గుడ్డిగా చేసుకుంటూ ఉపయోగం లేదు. అందుకే తెరిచి తెరిచి గ్రంథాలన్నీ చదువుకుంటూ ఉంటే ఆ పాయింట్స్ మళ్ళీ మనకి ఎక్కి మళ్ళీ మన శ్రద్ధ కొంచెం ఇలా కుదిపినట్టు చక్కగా అయ్యి మళ్ళీ మనం కరెక్ట్గా వస్తుంది దారిలోకి. ఓ ఎందుకు కదా మాస్టర్ గారు చెప్పింది అనిపిస్తుంది. ఇది కదా బాబా అన్నది, ఓ కరెక్టే కదా, బాబా చెప్పినట్టుగా మనం జరగట్లేదే, అట్లా లేం కదా, ఎందుకు అట్లా మనం ప్రవర్తిస్తున్నాం అనిపించి మనం సెట్ చేసుకుంటాం, సరే అవుతాం. అందుకే మళ్ళీ 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 గ్రంథాలు చదువుకునేది అందుకే. ఇదేదో ఒక రౌండ్ చదివేసి ఆపేసేవి కాదు, తరచి తరచి మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉండాల్సింది. అది ఇంకా మిగిలింది మనం రేపు సోమవారం సత్సంగంలో మళ్ళీ మనం చెప్పుకుందామండి. సోమవారం కలుద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.